ఎల్బీనగర్ సిపి క్యాంపు కార్యాలయంలో రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 3 రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేస్తూ క్రైమ్స్ కి పాల్పడలని అనుకున్న గ్యాంగ్ ను మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారని 7 లోకల్ మెడ్ వెపన్స్ 11 లైవ్ రౌండ్స్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని కాకినాడకు చెందిన సాయిరాం రెడ్డి ఈజీ మనీ కోసం నేరాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడని గ్యాంగ్ స్టార్ మాదిరిగా తయారు అవ్వాలని ప్లాన్ చేశాడని నగరంలో ఇల్లు హాస్టల్స్ కు వచ్చే వారి పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్ఓటి టీమ్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూలో ఒక ఇంటర్స్టేట్ గ్యాంగ్ క్రిమినల్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్ని ఒకరిని మేము పికప్ చేశాం. దీనివల్ల ఒక 3 రాష్ట్రాలు మినిమంగా 3 రాష్ట్రాల్లో వెపన్స్ యూజ్ చేసి ఒక దొంగతనం చేయాలి, లేకపోతే ఒక నేరం చేయాలి, ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్స్ చేయాలనే ఒక స్ట్రాటజీతో వచ్చినటువంటి గ్యాంగ్ను న్యూట్రలైజ్ చేశాం. అలా పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనము ఒక నేరస్తుని అరెస్ట్ చేశాం. ఇంకా ఆపరేషన్స్ ఆన్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఇతని దగ్గర నుంచి 7 వెపన్స్, మీరు చూసిన వెపన్స్ సీజ్ చేశాం. అందులో ఒక పిస్టల్, ఒక రివాల్వర్, తపంచా ఉన్నాయి. అలానే జనాల్ని భయపెట్టి వెపన్ లాగా వాడి చూడడానికి కోసం ఎయిర్ పిస్టల్స్ కూడా 4 ఉన్నాయి. అంతే వాటితో పాటు 11 లైవ్ రౌండ్స్ కూడా 7.65 mm లైవ్ రౌండ్స్ కూడా ఇతని దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది. ఇతను చాలా డిఫరెంట్ విధంగా గ్రో అయినాడు క్రిమినల్ యాక్టివిటీలో. మనకున్న నేరస్తుడు సాయిరాం రెడ్డి, ఇతను కాకినాడ నివాసి. కాకినాడలో ఉంటూ కాకినాడలో ఒక బంగారం నగలు దొంగతనం చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. దాని తర్వాత అట్లానే అక్కడి నుంచి షిఫ్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ, ఇతను కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్, సూరారంలో ఒక బాయ్స్ హాస్టల్లో ఉంటూ అక్కడి నుంచి మన నాగోల్లో ఒక అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేరాడు. చేరిన తర్వాత ఒక థెఫ్ట్ కేసులో నేరస్తుగా ఉంటూ లాస్ట్ ఫిబ్రవరిలో అతన్ని పట్టుకున్నప్పుడు రిమాండ్ అయ్యడం జరిగింది. ఆ 4 నెలలు జైల్లో ఉన్నాడు. రిమాండ్ అయిన తర్వాత ఆ జైల్లో ఉన్న టైంలోనే అతను చాలామంది వేరే నేరస్తులతో అనుబంధం పెరిగి మామూలుగా చిన్న చిన్న నేరాలు చేయొద్దు, పెద్ద నేరాలు చేయాలి, ఎక్కువగా ఆర్థికంగా బలపడాలంటే బిగ్గర్ అఫెన్సెస్ చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ బిల్డప్ చేశాడు. ఇతను ముఖ్యంగా ఏంటంటే ఈజీ మనీ తీసుకోవడంతో పాటు బిగ్గర్ క్రైమ్ చేసి జైల్లో ఉన్నప్పుడు ఏంటంటే డిఫరెంట్ ర్యాంకులు ఉన్న వాళ్ళకు డిఫరెంట్ రెస్పెక్ట్ దొరుకుతుంది. పెద్ద నేరాలు చేస్తే ఇంకా పెద్ద దొరుకుతుంది. అలా పెద్ద నెట్వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి వెపన్స్ యూజ్ చేసి ఒక బిగ్గర్ డాన్గా ఇక్కడ హైదరాబాద్ సిటీలో కానీ, లేకపోతే మహారాష్ట్రలో ముంబైలో కనెక్షన్స్తో కానీ, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 3 రాష్ట్రాల్లో మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్టివిటీ చేయాలని ఒక